పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మార్చి 18వ తారీఖు. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనము నుండి 30వ వచనం వరకు. యేసు వారితో, నా తండ్రి ఇప్పటికిని పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని చెప్పెను. ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకనూ ఎక్కువగా ప్రయత్నించిరి. ఏలయన ఆయన విశ్రాంతి దిన నియమమును మీరుటయే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచు తనను దేవునికి సమానముగా చేసుకొనిచుండెనని వారు భావించిరి. యేసు వారితో ఇట్లనెను, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, తండ్రి ఏది చేయుటను కుమారుడు చూచునో దానినే కాని తనంతట తాను ఏమీయూ చేయజాలడు. తండ్రి ఏమి చేయునో కుమారుడు దానిని అట్లే చేయును. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు ప్రతిదానిని కుమారునకు చూపును. ఇంతకంటే గొప్ప కార్యములను చేయుటను ఆయనకు చూపి మిమ్ము ఆశ్చర్యచకితులను చేయును. తండ్రి ఎట్లు మృతులను సజీవులుగా చేయును, అట్లే కుమారుడును తనకిష్టమైన వారిని సజీవులను చేయును. తండ్రి ఎవనికిని తీర్పు విధింపడు, తీర్పు విధించు సర్వాధికారము కుమారునకు ఇచ్చెను. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించుటకు ఆయన అట్లు చేసెను. కుమారుని గౌరవింపని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవింపడు. నా మాటలను ఆలకించి నన్ను పంపిన వానిని విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు తీర్పునకు గురికాడు, అతడు మరణమును దాటి జీవమందు ప్రవేశించును. మృతుల దేవుని కుమారుని స్వరమును విను సమయము వచ్చుచున్నది, అది వచ్చియేయున్నది. దానిని ఆలకించువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలెన తండ్రి తనంతట తాను జీవము కలిగి ఉండునట్లు చేసెను. ఆయన మనిషి కుమారుడు కనుక ఆయనకు తీర్పు విధించు అధికారమును కూడా ఇచ్చెను. మీరు ఆశ్చర్యపడవలదు, ఆ గడియ సమీపించుచున్నది. అప్పుడు సమాధులలోని వారు ఆయన స్వరమును విని ఉత్థానములగుదురు. మంచి కార్యములు చేసిన వారు పునరుత్థానమున జీవమును, దుష్ట కార్యములు చేసిన వారు పునరుత్థానమున తీర్పును పొందెదరు. నా అంతటా నేనేమియూ చేయజాలను, నేను వినినట్లు తీర్పు చేయుదును. నా తీర్పు న్యాయమైనది. ఏలెన నేను నా ఇష్టానుసారముగా కాక నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.